చాలా ఉంది. నేను ఈ ఎపిసోడ్ నేను ప్రతి దానికి ఫొటోస్ మారుస్తుంటాను గైస్, అవునా కాదా? సో నేను కొన్ని ఎపిసోడ్ చేసినప్పుడు లాస్ట్ టైం ఫోటో ఉండదు, అలా ప్రతిదీ మారుస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ కావాలని నేను ఎందుకు పెట్టలేదు? కాదు, నీకు ఒక థాట్ రావచ్చు కదా, నేను వస్తున్నా సరే ఈసారి నా ఫోటో పెట్టలేదని నేను ఆలోచిస్తాను కదా, మీరు లాస్ట్ టైం ఫోటో ఏదని. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి అసలు ఇంటర్వ్యూ? ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? మా ఆయనకి ఇవ్వాలి. ఎంత కమర్షియల్ గా తయారంటే వీళ్ళు ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వకుండా వీళ్ళ ఛానల్లో వీళ్ళే పెట్టేసుకొని ఈయన యాంకర్ అయిపోయి ఈమె హీరోయిన్ అయిపోయి వీళ్ళకి వీళ్ళే చేసేసుకున్నారు. అంటే ఆ వ్యూస్ కూడా మాకు వద్దు, వీళ్ళే వీళ్ళ ఛానలే. ఇప్పుడు మనం షూ గేమ్ ఆడబోతున్నాం, ఓకేనా? నేను అడిగే ప్రశ్నలకి, నేను అడిగే క్వశ్చన్స్ కి ఎవరు ఆన్సర్ అనేది, ఒకవేళ మంజు అయితే మీరు మీ షూని, లాస్ట్ అయితే లాస్ట్ యొక్క స్లిప్పర్ ని, సేమ్ ని కూడా మంజు అయితే మంజు షూని, నువ్వైతే నీ స్లిప్పర్ ని వేస్తారు. క్వశ్చన్ బట్టి ఈ గేమ్ లో తేడా రావాలి, అప్పుడు చెప్తాం ఎంత సంగతి చేతిలో పట్టుకుంటారు. నా ఫస్ట్ క్వశ్చన్ జెన్యున్ గా ఆడాలి, ఓకేనా? ఇద్దరిలో బాగా కోపం ఎవరికి? ఓకే, జున్ను ఏడుస్తున్నప్పుడు ఎవరు చెప్తే వెంటనే కామ్ అవుతాడు, ఎవరి దగ్గర ఉంటే వెంటనే కామ్ అవుతాడు? ఓకే, ఇద్దరు బాగా రొమాంటిక్ ఎవరు? ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదే. ఓ, ఇన్ని కూడా ఉన్నాయండి వాళ్ళు. ఏదో ఎలా రొమాంటిక్ లేదగా మాత్రం సిగ్గుపడుతుంది. నెక్స్ట్, ఇద్దరులో బాగా అబద్ధాలు ఆడేవారు. ఇది మాత్రం కరెక్ట్, ఎన్ని కరెక్ట్ చేస్తే ఇది మాత్రం అబ్బాయిలకే. ఓకేనా? నెక్స్ట్, ఇద్దరు ఎక్కువసేపు బాత్రూమ్ లో ఉండేవారు. రెడీ అవడానిక? ఓకే, అక్కడికి వస్తున్నాం. ఇద్దరులో ఎక్కువ సార్లు ఇద్దరిలో ఐ లవ్ యూ చెప్పుకునేది ఎవరు? సరే, క్లాస్ చెప్పు. ఇద్దరు ఐ లవ్ యూ చెప్పేసి ఆయన ఒకసారి మా ఆయనతో అదే అంటది, నేను మా ఆయన మంజునాథ్ వచ్చాము. అది సినిమా ఉంటుంది, చెప్పు ఒకసారి. I love you too. అయ్యో, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ రెడీ అవ్వడానికి టైం తీసుకునేది ఎవరు? ఇది మాత్రం ఇదే కాదు కదా, ఎవరు బీట్ చేయలేదు. సరే, వీళ్ళిద్దరికి ఆకలి వేస్తుంది, ఇక్కడ చాలా మందికి ఆకలి వేస్తుంది. సో భోజనం చేద్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ బై ద వే, ఈ లంచ్ వెనకాల థీమ్ ఏంటంటే చిన్న లైన్ అనుకున్నా. ఎన్ని రోజులు మా లాస్ట్ అయితే చాలా మంది ఒడ్డు పెట్టి ఏమంటారు కొంచెం అలిసి సొలిసి తను ఫుడ్ తినట్లేదు, అంటే ప్రాపర్ గా మంచి భోజనం ఏం పెడతామని ఫిక్స్ అయ్యాను. సో వెళ్దామా? రెడీ? చాలా వెరైటీస్ ఉన్నాయి. చెప్పులు వేసుకోవాలి. చెప్పులు వేసుకుంటారు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంటే వెళ్తావా? ఎపిక్ కాన్సర్ ఇది, ఎక్స్పెక్ట్ చేయరా? అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి అలా వెళ్ళి అందుకో కావాలి పెట్టండి కెమెరా వస్తా పంపించారు. ఇప్పుడు అంటే పంపివ్వరు అంటే దగ్గరికి వెళ్ళాలని ఉందిగా. ఏ అంటే ఫస్ట్ ఉండలేదు ఆంటీ, అసలు నేను ఉండలేను మమ్మీ లేకుండా, అది మేజర్ రీజన్. దిబ్బరొట్టెలో ఫుడ్ చాలా 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 టేస్టీగా ఉంది. నాన్ వెజ్ 2 వీక్స్ నుంచి నాన్ వెజ్ స్టార్ట్ చేశారు కదా, ఆసమ్. సో అందుకే ఇవాళ ప్యూర్ నాన్ వెజ్ తింటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిబ్బరొట్టెలో చాలా బాగుంది ఫుడ్, నేను చాలా ఎంజాయ్ చేశాను. మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. దిబ్బరొట్టె ఇక్కడ నాకు ముఖ్యమైన రివ్యూ
మీరు అర్థం చేసుకుంటే ఇంకా తింటూనే ఉన్నా వాళ్ళు అయిపోయింది నేను తింటానని అర్థం చేసుకుంటాను చాలా అక్కడ ఐ విష్ ఓన్లీ పాజిటివిటీ అండ్ ఆల్ లక్ టు నా సెకండ్ మంజునాథ్ గారు ఆల్సో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే అండ్ మా ఫుడ్ కూడా మీకు నచ్చితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.